దేవుడు నిన్ను అడిగితే నిన్ను తెలిసిన అన్నిటినీ వదిలేసి ఎప్పుడూ చూడని చోటుకు వెళ్ళమన్నా నువ్వు ఏం చేస్తావు? మ్యాప్ లేదు, లక్ష్యం తెలియదు, తిరిగి వచ్చే దారి కూడా లేదు. అయినా ఆ ప్రయాణం మొదలెడతావా? హాయ్ మిత్రులారా, మళ్ళీ నెహెమ్యా బైబిల్ స్టోరీస్కి స్వాగతం. గతసారి ప్రజలు దేవుడి సహాయం లేకుండా స్వర్గానికి చేరేందుకు ఒక గోపురం కట్టారు. కాని వారి అహంకారంతో దేవుడు వారిని భూమి అంతా చిందరవందర చేశాడు. కాని ఈ ఎపిసోడ్లో దేవుని పిలుపుపై నమ్మకంతో తనకు ప్రియమైనవన్నీ వదిలి ప్రభువు చెప్పిన మార్గంలో నడిచిన ఒక మనిషి కథను చూడబోతున్నాం. ఇదే అబ్రాము యొక్క పిలుపు. ఎపిసోడ్ మొదలయ్యే ముందు లైక్, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. నెహెమ్యా బైబిల్ స్టోరీస్కి మీ మద్దతు ఇవ్వండి. ప్రళయం తరువాత అనేక తరాలు గడిచాయి. నోహా కుమారుడు షేమ్ వంశంలో ఆర్పక్సాద్, షెలహ్, ఏబర్, పెలెగ్, రేయు, సెరుగు, నహోరు, చివరగా అబ్రాహాము తండ్రి తేరహ్ జన్మించాడు. ప్రతి తరం విశ్వాసం నుండి విశ్వాసానికి వెలుగుని పంచుతూ దేవుని ఒడంబడికను జీవంగా ఉంచింది. తేరహ్ హారాన్ అనే పట్టణంలో నివసించేవాడు. అతనికి 3 కుమారులు ఉన్నారు: అబ్రాం, నహోరు, హారాను. అబ్రాం ప్రేమతోనూ అందంతోనూ నిండిన శారాయిని వివాహం చేసుకున్నాడు. కాని వారి మనసులో ఒక చిన్న బాధ ఉండేది. వారికి పిల్లలు లేరు. అబ్రాముకు అన్నయ్య అయిన హారాను చిన్న వయసులోనే మరణించాడు. అతను విడిచిపోయిన ఒక్క కుమారుడు లోట్. తెరహ్ 205 సంవత్సరాలు జీవించాడు. తరువాత అతను హారానులోనే మరణించాడు. ఏళ్లు గడిచాయి. అబ్రహాము ఎన్నోసార్లు ఆకాశం వైపు ఆశ్చర్యంగా చూశాడు. అతనికి సంపద, జ్ఞానం, మంచి పేరు అన్నీ ఉన్నప్పటికీ అతని హృదయం మాత్రం ఇంకా చెప్పబడని ఒక ప్రత్యేక వాగ్దానాన్ని ఆర్తిగా వేచిచూస్తూనే ఉండేది. ఒక రాత్రి సజీవుడైన దేవుని స్వరం అబ్రాముకు వినిపించింది. అబ్రాము, నీవు నీ దేశాన్ని, నీ ప్రజలను, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను నీకు చూపించబోయే దేశానికి బయలుదేరు. నిన్ను నేను ఒక మహాజనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ పేరును గొప్పదిగా చేస్తాను. నీవు ఆశీర్వాదముగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించువారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించువారిని నేను శపిస్తాను. భూమిపై ఉన్న సమస్త వంశాలు నీ ద్వారా ఆశీర్వదింపబడును. ఆ వాగ్దానం విన్న వెంటనే అబ్రాము మోకాళ్లపై పడిపోయి దేవుణ్ణి ఆరాధించాడు. వారు దేవుని మాటను వినారు. అతడు సారాయిని, తన అన్నబిడ్డ లోటును, వారి సేవకులను, ఉన్న అన్ని మందలను కూడగట్టి ఇప్పటివరకు చూసి ఉండని ఒక దేశానికి ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డాడు. తరువాత వారు దేవుడు చెప్పినట్లుగాని హారాను విడిచి బయలుదేరారు. అబ్రాం చివరిసారిగా ఒకసారి వెనక్కి చూశాడు. తర్వాత దేవుడిచ్చిన వాగ్దానాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు నడిచాడు. ఈ ప్రయాణం ఎక్కడ ముగుస్తుందో వారికి తెలియదు. కాని తమను పిలిచినవాడు ఎవరో మాత్రం వారికి స్పష్టంగా తెలుసు. వారు దక్షిణ దిశగా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. భారీ ఎండ, బలమైన గాలి, లోయలు, కొండలు ఇవన్నీ దాటి వారు ముందుకు నడుస్తూనే ఉన్నారు. ప్రతి ఉదయం సూర్యోదయాన్ని చూసినప్పుడల్లా ఇది దేవుని యోచనలోని మరో అడుగు అనే విశ్వాసంతో వారు జీవించేవారు. చివరికి వారు సేఖేము దగ్గర ఉన్న మోరి అనే సమతల ప్రదేశానికి వచ్చినప్పుడు యెహోవా మళ్లీ అబ్రాముకు ప్రత్యక్షమయ్యాడు. యెహోవా చెప్పాడు, ఈ దేశాన్ని నేను నీ సంతానానికి ఇస్తాను అని. అబ్రాము ఆ ప్రాంతాన్ని చూశాడు. నదులు, పొలాలు, కొండలు అతని కళ్ల ముందు విస్తరించుకుని కనిపించాయి. ఆ క్షణమే దేవుని వాగ్దానం ప్రారంభమైందని ఆయన తన హృదయంలో లోతుగా అనుభవించాడు. అతడు యెహోవాకు ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. వాగ్దాన భూమిలో ఆయన సమర్పించిన మొదటి ఆరాధనకు ఇదే గుర్తు. అబ్రాము వేసిన ప్రతి అడుగు సాధారణ ప్రయాణం కాదు, అది ఒక విశ్వాసం యొక్క ప్రయాణం. అతని ప్రతి అడుగులోనూ ఆకాశం మరియు భూమి మధ్య నిలిచిన దేవుని వాగ్దానపు ముద్ర కనిపించేది. విగ్రహారాధనతో నిండిన పట్టణాన్ని విడిచి అబ్రాము దేవుడు చూపించిన మార్గాన్ని అనుసరించాడు. దేవునిని చూడలేకపోయినా నగరంలోని అన్ని దేవాలయాల శ్రద్ధాల కంటే బలంగా ఆయన స్వరం అతని హృదయంలో ప్రతిధ్వనించింది. అతడు ఉన్న పట్టణం
అజ్ఞానం అనే చీకటిలో మునిగిపోయింది. అక్కడ బంగారం సత్యం కంటే ఎక్కువగా మెరిసేది. ప్రతి ఇంట్లో విగ్రహాలే ఉన్నాయి. జనం అన్య దేవుళ్లను ఆరాధించేవారు. ధనం, సుఖం, కీర్తి ఇవన్నీ కోసం వారు పరుగులు తీసేవారు. కాని ఆ శబ్దం మరియు గందరగోళంతో నిండిన చోట కూడా ఆకాశం నుండి వచ్చిన నిజమైన స్వరాన్ని అబ్రాము విన్నాడు. చివరి క్షణంలో దేవునిపై ఉన్న విశ్వాసం వెలుగునందింది. దేవుని స్వరాన్ని విన్నందువల్ల ఆయన విశ్వాసపు మార్గంలో నడిపించబడ్డాడు. అబ్రాహాము కథ కాలాన్ని దాటి మనకి ఏమి చెబుతోంది? కొన్నిసార్లు దేవుడు మనకు ఏదైనా వదలమని చెప్పినప్పుడు అది మన దగ్గర ఉన్నదాన్ని తీసేయడానికేమీ కాదు, దానికంటే పెద్దది, మంచిది ఇవ్వడానికే. కాని అబ్రహాము ప్రయాణం ఇక్కడితో ముగియలేదు. ముందు కరువు కూడా ఉంది. అతని విశ్వాసాన్ని పరీక్షించే కఠిన నిర్ణయాలు కూడా ఎదురుగా ఉన్నాయి. అవి మనం వచ్చే వీడియోలో చూస్తాం.